వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీ శాసన మండలిలో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికీ మండలిలో వైసీపీకే మెజార్టీ ఉండటంతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. కూటమికి మెజార్టీ రావాలంటే మరో 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అప్పటిదాకా పెద్దల సభను దద్దరిల్లేటట్టు చేయాలని వైసీపీ కంకణం కట్టుకుంది. శాసనసభకు ఎటు రావడం లేదు. దీంతో మండలిలో సత్తా చాటాలని చూస్తుంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 2024 శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది వైసీపీ. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని వైసీపీ పక్షనేత జగన్ పట్టుబడుతున్నారు. సభలో ఎక్కువ సమయం మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే వీలు పడుతుందని వైసీపీ భావిస్తోంది. కానీ శాసనసభలో తగిన బలం లేకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. దీంతో శాసనసభ సమావేశాలకు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం లేదు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఒక్కరోజు హాజరై సభ్యత్వ రద్దు ముప్పు నుంచి తప్పించుకున్నారు. మరోవైపు శాసన మండలిలో మాత్రం వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అటు శాసనసభలో ఎటు మాట్లాడే అవకాశం లేదు కనుక శాసన మండలిలోనైనా గొడవ చేయాలని కంకణం కంటుకున్నట్లు తెలుస్తుంది. మెజారిటీ ఉండడంతో వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. మండలిలో కూటమికి మెజారిటీ రావాలంటే 2 ఏళ్లు ఆగాల్సిందే. శాసనసభకు వెళ్లి ప్రజల కోసం పోరాడి ప్రజా సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్థానం కల్పించేందుకు అధికార కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయం ఉప్పు నిప్పు మాదిరిగా అన్న వేళ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించే అవకాశం 100కి 100 లేదనే చెప్పాల్సి ఉంటుంది. సభలో జగన్ లేకపోయినా ఈ ఒక్క కారణంతో ఆయన మీద కూటమి సభ్యులు ఎప్పుడు విరుచుకుపడుతుంటారు. అలా జగన్ గురించి ఎంతో కొంత చర్చ సభలో కొనసాగుతూనే ఉంటుంది. ఇక శాసన మండలిలో వైసీపీకి 38 మంది సభ్యుల బలం ఉంది. దీంతో మండలిలో మెజారిటీ ఉన్న వైసీపీ అక్కడే ఇక మీదట తన సత్తా చాటాలని చూస్తోంది. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద గట్టిగానే మాట్లాడడం దీనిలో భాగమనే విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండలిలో వైసీపీ పట్టుబడుతుంది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలన్నీ మండలిలోని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సూపర్ 6 హామీలపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇలా అనేక రకాలుగా కూటమి సర్కార్ని నిలదీస్తూ వైసీపీ ఒక వ్యూహం ప్రకారం మండలిలో ముందుకు సాగుతోంది. అంతేకాదు బడ్జెట్పై ప్రసంగంలో మరింతగా వాడి వేడి చూపించాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిసైడ్ అయ్యారు. దీంతో అధికార కూటమికి మండలిలో చిక్కులు ఎదురవుతున్నాయని అంటున్నారు.
ఒకవైపు శాసనసభ విపక్షం లేక చప్పగా సాగుతుంటే మండలి మాత్రం ఇరుపక్షాల మాటల తూటాలతో మంటెక్కిపోతుంది. ఇంకోవైపు చూస్తే మండలిలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు మంత్రి నారా లోకేష్ సహా కీలక మంత్రులు అక్కడికే వస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులంతా మండలిలోనే కనిపిస్తున్నారు. ఆవేశాలు అన్నీ ఇప్పుడు మండలిలోనే కనిపిస్తున్నాయి. అదేవిధంగా శాసనసభలో సవాలు ప్రతి సవాలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం లేకపోవడంతో అంతా మండలిలోనే జరుగుతుంది. శాసనసభలో ప్రతిపక్ష పార్టీ లేక మీడియాకు ఒక రకంగా అసంతృప్తి ఉంది. అయితే మండలిలో వైసీపీ దూకుడుగా ఉండడంతో కొంత మేరకు మీడియాకు మంచి వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం బడ్జెట్ సెషన్ జరుగుతుంది. మరో 3 వారాల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దీంతో మండలిలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని నిర్ణయించింది. అక్కడ సీనియర్ నేతలు చాలా మంది ఉండడం కూడా ఆ పార్టీకి కలిసి వస్తుంది. మండలిలో ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొనసాగుతున్నారు. మండలిలో వైసీపీ నుంచి కూటమికి మెజారిటీ రావాలంటే మరో 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. అప్పటిదాకా పెద్దల సభను దద్దరిల్లేటట్లు చేయాలని వైసీపీ కంకణం కట్టుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన వారు కావడం విశేషం. ఇక అక్కడ కూటమి జోరు కంటే వైసీపీ దూకుడే ఎక్కువగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాల మధ్య రాబోయే రోజుల్లో మండలి సమావేశాలు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.